హలో యూవర్స్, వెల్కమ్ టు జబర్దస్త్ బ్లాగ్స్ అనంతపూర్. ఇక్కడ చూడండి, హౌస్ అయితే ఇంద్రభవనం లాంటి ఇల్లు అండి. చాలా అంటే చాలా బాగుంది. మామూలుగా చాలా మంది సర్చింగ్ చేస్తుంటారు G+1 కోసం. మీకైతే ఈ ఇల్లు అయితే చాలా బాగా నచ్చుతుంది. పిఓపి ఇంటీరియర్ ఎక్సలెంట్ గా అయితే చేయించారు. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మీకు వీడియోలో అయితే మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే మన ఛానల్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఓకే, లెట్స్ వాచ్. చాలా బాగా నచ్చే హౌస్ అన్నమాట. క్వాలిటీ కన్స్ట్రక్షన్, ఎలివేషన్ స్టార్టింగ్ లో హై లుక్ అయితే కనిపిస్తుంది హౌస్ కి. ఇక్కడంతా మీకు 33 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉంది అనమాట. ఇంకా కార్ పార్కింగ్ అంతా బాగా మంచిగా అయితే చేసుకోవచ్చు. పక్కన గార్డెనింగ్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మీకు చూస్తున్నారు కదా, రోడ్ కనెక్టివిటీ కూడా అవైలబుల్ ఉంది. 33 అడుగుల రోడ్ అయితే అవైలబుల్ ఉంది. ఇంకా లైట్స్ కూడా పైన ఉన్నాయి, కింద కూడా అరేంజ్ చేశారండి. ఇక్కడ ర్యాంప్ కూడా చూడొచ్చు, ఎంత హైట్ గా ఉంది. ఒకవేళ వాటర్ వచ్చినా మీకు అంటే మాక్సిమం రావు, జస్ట్ చెప్తున్నాను. ర్యాంప్ కూడా చాలా హైట్ లో ఉంది. ఇక్కడ వచ్చేసి కార్ పార్కింగ్ అయితే భలే చేసుకోవచ్చు అండి. ఇంకా ఇక్కడ పిల్లర్ కూడా మీకు గ్రానైట్ అయితే వేశారనమాట. పిల్లర్ కూడా గ్రానైట్ అయితే వేశారు. మంచి క్వాలిటీగా అయితే కట్టించారండి. 100% ఇది కన్స్ట్రక్షన్ అనమాట. A1 కన్స్ట్రక్షన్, చాలా క్వాలిటీగా ఉంది హౌస్. ఇక్కడ కూడా మీకు నడుచుకుంటూ వెళ్ళడానికి అక్కడ ఒక డోర్ ఉందన్నమాట. మెయిన్ ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ ఫేస్, ఈస్ట్ కూడా డోర్ ఇచ్చారు. ఈ హైట్ వరకు మీకు వాల్ కూడా ఏర్పాటు చేశారండి. ఇక్కడ మీకు కూర్చొనికి ఈ విధంగా అయితే ఏర్పాటు చేశారు. లేదంటే ప్లాంట్స్ అన్న పెట్టుకోవచ్చు. ఇంటికి అయితే మంచి అందంగా అయితే కనిపిస్తుంది. ఎలివేషన్ టైల్స్ చూడండి, హైలైట్ గా కవర్ చేశారండి. ఇవంతా మీకు వాల్ టైల్స్, చాలా గ్రాండ్ గా ఉంది. మంచి క్లాస్ గా అఫీషియల్ గా అయితే ఉంటది అనమాట హౌస్. ఇంకా ఇదే సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే కలర్ లోనే కింద మీకు ఇదంతా పార్కింగ్ టైల్స్ చూడండి. అసలు కలర్ కాంబినేషన్స్ కానీ హైలైట్ గా సెలెక్షన్ అయితే చేశారు. ఇక్కడ మీకు ఒక వాషింగ్ ఏరియా కూడా ఉంది. లోపల ఒక వాష్రూమ్ కూడా ఉంది. చూడండి, స్పేస్ కూడా మంచి అనుకూలంగా ఉందన్నమాట. చాలా సాఫీగా అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మీకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఈ విధంగా మంచి అనుకూలంగా ఏర్పాటు చేశారు. కొంచెం చిన్నగా స్పేస్ కూడా ఏర్పాటు చేశారండి. ఇంకా వాస్తు కోసం అయితే ఈస్ట్ కి మీకు డోర్ కూడా ఏర్పాటు చేశారండి. మెయిన్ ఫేసింగ్ అయితే సౌత్ ఫేస్. ఇంకా ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి మీకు సేఫ్టీగా గ్రిల్ కూడా ఏర్పాటు చేశారు. చూడండి, ప్లాన్ అయితే హైలైట్ గా ఉంది. ఇంకా ఇక్కడ 2 స్టెప్స్ ఉన్నాయి. ఇదంతా గ్రానైట్ అనమాట. టేక్ డోర్ చేయించిన డోర్ అండి ఇది. చూడండి ఎంత స్ట్రాంగ్ గా ఉంది. డిజైన్ కూడా డోర్ కి హైలైట్ గా అయితే చేయించారు. సెలక్షన్ ఎక్సలెంట్ అండి. క్వాలిటీ కన్స్ట్రక్షన్. ఒకసారి అయితే తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ కూడా చూడండి హైలైట్. ఇది వచ్చేసి లివింగ్ ఏరియాలో మీకు ఈ విధంగా అయితే ఉంది. ఇదంతా లివింగ్ ఏరియా, స్పేస్ కూడా బాగుంది. ఇక్కడ నుంచి చూస్తే మీకు ఇంకా హౌస్ హైలైట్ గా అయితే కనిపిస్తుంది. హాల్ అండి ఇదంతా. ఇంకా హౌస్ మెజర్మెంట్స్ వచ్చేసరికి 30x50 3.5 సెంట్స్ లో కట్టించారు. ఇంటీరియర్ పిఓపి, ఫాల్ సీలింగ్ అంతా మంచిగా అయితే వేయించారు. లైట్స్ కూడా చూడండి, మొత్తం 6 లైట్స్ ఉన్నాయి. ఇంటీరియర్ చూడండి, ఇక్కడ వాల్ సపరేటర్ కానీ ఇంటీరియర్ మీకు టీవీ యూనిట్ కానీ చూడండి ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇంకా ఇక్కడ డోర్స్ కూడా ఇచ్చారనమాట, ఓపెన్ డోర్స్. ఇంటీరియర్ మంచిగా వేయించారు, ఓపెన్ డోర్స్ ఇచ్చారు. ఇవి ఇంటీరియర్కి అయితే ఎటువంటి డ్యామేజ్ లేదండి. వాటర్ ప్రూఫ్ అయితే ఉంటది అనమాట. ఇంకా గర్జన్ ప్లేవుడ్ యూజ్ చేశారు. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ నుంచి మీకు పిఓపి ఇంటీరియర్ మొత్తం కనిపిస్తూ ఉంటది. పిఓపి అయితే ఈ విధంగా ఉంది. 4 కలర్స్ అండి, మొత్తం 4 లైట్స్, ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ అన్నమాట. ఇక్కడ ఇంటీరియర్ చూడండి, వుడెన్ కలర్ లో ఇంటీరియర్ చేయించారు. స్లైడర్స్ అంతా, ఇదంతా స్లైడర్స్, ఓపెన్ డోర్స్ కాకుండా స్లైడర్స్ అయితే ఇచ్చారు. సెల్ఫ్లు ఉన్నాయి లోపల. ఇక్కడ ఓపెన్ డోర్స్ అయితే ఇచ్చారు. లోపల వచ్చేసరికి మీకు ర్యాక్స్ కూడా ఏర్పాటు చేశారండి. స్టోరేజ్ కి మీకు అంత అనుకూలంగా బాగుంది హౌస్. ఇంకా స్పేస్ చూసారు కదా, కింగ్ సైజ్ కార్డ్స్ కూడా మీరైతే వేసుకోవచ్చు. ఇటు సైడ్ వచ్చేసరికి మీకు డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ గ్రిల్ కూడా ఉంది, ఇక్కడ నెట్ కూడా ఉంది. ఓకే, నెట్ కూడా ఉంది. పైన ఇంటీరియర్ కూడా వేయించారు. ఇంకా వాష్రూమ్ అయితే చూడండి, వాష్రూమ్ అయితే ఈ విధంగా ఉంది. బాగా స్పేస్ అయితే ఉందండి, స్పేసియస్ గా బాగుంది. మీకు వెస్ట్రన్ టాయిలెట్, టైల్స్ కూడా కలర్స్ అయితే హైలైట్ ఉన్నాయి. సెలక్షన్ అయితే భలే ఉందండి. ప్రతిదీ మీకు ఏదన్నా సరే క్వాలిటీగా అయితే కట్టించారు 100%. ఒకసారి అయితే చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. స్విచ్ బోర్డ్స్ కార్డ్ నుంచి వైరింగ్ కానీ, ఇంకా ట్యాప్స్ కానీ, ఇంటీరియర్ కానీ, పిఓపి కానీ, రెడ్ బ్రిక్స్ కానీ ప్రతిదీ అన్ని క్వాలిటీగానే మెయింటైన్ చేశారు. ఇంకా వాటర్ కూడా కావాల్సిన క్యూరింగ్ అయితే ఇంటికి మంచిగా అయితే చేశారు. ఒకసారి అయితే కాంటాక్ట్ చేయండి. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది, ఇందులో కూడా మీకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. చూడండి, పిఓపి అసలు హైలైట్గా అయితే ఉంది. ప్రతి ఒక్క బెడ్రూమ్ లో ఒక్కొక్క డిజైన్ అయితే ఏర్పాటు చేశారు.
స్పేస్ కూడా బాగుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్, కామన్ బెడ్రూమ్ అట్లా యూజ్ చేసుకోవచ్చు. విండోస్ ఉన్నాయి. వెంటిలేషన్ కి ఎటువంటి ఇబ్బంది లేదు మీకు. ఇక్కడ కూడా విండోస్ ఉన్నాయి. 2 సైడ్స్ విండోస్ ఉన్నాయి. ఇంటీరియర్ ఉంది. మొత్తం ఈ విధంగా సెట్ చేశారండి ఇంటీరియర్. ఇక్కడ ఐరన్ చేసుకోవడానికి ఈ విధంగా మంచిగా ఉంది. ఇక పైన వరకు పూర్తి కవర్ చేశారు ఇంటీరియర్ అయితే. ఇక్కడ కూడా మీకు డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంది. ఇక్కడ కూడా మీకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆపక్కల ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంటది. వెస్ట్రన్ టాయిలెట్, షవర్ అంతా ఉంటది. చాలా ఎక్సలెంట్ గా అయితే ఇంటీరియర్ కూడా చూడండి, ఎటువంటి డ్యామేజ్ లేదు. ఫినిషింగ్ కూడా ఎక్సలెంట్ చేశారు. ఒకసారి అయితే తప్పకుండా కాంటాక్ట్ చేయండి. మీకు మంచి క్వాలిటీ హౌస్ అయితే మీకైతే లభిస్తుంది. చూడండి, కిచెన్ లో సంబంధించి కలర్ కాంబినేషన్ ఇంటీరియర్ అయితే ఈ విధంగా ఉందండి. స్పేస్ కూడా బాగుంది. నెట్ ఉంటది. సో విండోస్ కి సంబంధించి ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మీకు గ్రిల్ కూడా ఏర్పాటు చేశారు. లోపలంతా సెల్ఫ్లు. ఇక్కడ సోఫా సెట్స్ వేసుకోవడానికి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీకు గ్రిల్ మొత్తం అంతా సేఫ్టీగా అయితే ఉంది. సోఫా సెట్స్ వేసుకున్నా మీకు వెంటిలేషన్ బాగా వస్తుంది. టీవీ కూడా చూడండి, డిస్టెన్స్ కూడా మంచిగా అయితే ప్లాన్ చేశారండి. స్పేస్ భలే కన్వీనియంట్ గా ఉంది. చాలా బాగుంది. ఒకసారి అయితే రాండి. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మీకు డైనింగ్ ఏరియా అలా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది చూడండి, కరెక్ట్ గా మెజర్మెంట్స్ హైలైట్ గా ఉంది. చూడండి, డైనింగ్ టేబుల్ వేసుకోవడానికి బాగా అనుకూలంగా ఉంటుంది. పక్కనే పూజా రూమ్ సంబంధించి మీకు డోర్ కూడా ఉంది. మరి మామూలుగా నార్మల్ డోర్ కాకుండా టేక్ తో చేయించారు. కస్టమర్స్ కి మంచి హౌస్ ఇవ్వాలనేది వీళ్ళ ధ్యేయం అండి. స్పేస్ కూడా బాగుంది. ఇక్కడ వచ్చేసరికి మీకు సేమ్ టేక్ డోర్. ఇవి కూడా 2 ఎంట్రన్స్ లో ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్. ఈస్ట్ కూడా మీకు టేక్ తో చేసిన డోర్సే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి మీకు స్పేస్ కూడా ఉంటది. కన్వీనియంట్ గా నడుచుకుంటే వెళ్ళడానికి అంత బాగుంటది. ఎందుకంటే ఇక్కడ బోరు సంపు అంతా ఉంటది. ఇటు సైడ్ కూడా మీకు స్పేస్ ఉంది. చుట్టూ స్పేస్ అయితే ఇచ్చారండి. వాస్తు ప్రకారం 100% వాస్తు కోసం ఎక్కడ ఏ మెజర్మెంట్స్ ప్రకారం హౌస్ కట్టించాలో మొత్తం ప్లాన్ చేసి మంచిగా అయితే కట్టించారు. ఒకసారి అయితే తప్పకుండా కాంటాక్ట్ చేయండి. ఇంకా కింద వచ్చేసరికి ఈ విధంగా ఉంది. ఇంకా ప్రెసెంట్ పైకి అయితే వెళ్దాం. G+1 అండి హౌస్ వచ్చేసరికి. ఇక్కడ నుంచి చూడండి హౌస్. ఇక్కడ చూడండి పిఓపి మెయిన్ ఈ డోర్ నుంచి ఈస్ట్ లో నుంచి వస్తే ఈ విధంగా మంచిగా హైలైట్ అయితే ఉంది కదా. ఇది వచ్చేసి మీకు డైనింగ్ ఏరియాకి, పూజా రూమ్ కి ఈ విధంగా చేశారు. ఇక్కడ వచ్చేసరికి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా బేసిన్ అయితే ఏర్పాటు చేశారు. ఓకే, ఇంకా లేట్ చేయకుండా కాంటాక్ట్ చేయండి. లోన్ వస్తుంది. 30x50 మెజర్మెంట్స్ 3.5 సెంట్స్ లో అయితే కట్టించారు. మెయిన్ ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ ఫేస్. ఈస్ట్ కూడా వాస్తు ప్రకారం ఉండాలి కాబట్టి ఈస్ట్ కూడా డోర్ ఉంది. ఓకే, ఇంకా కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. లోన్ కూడా వస్తుంది. 1,18,00,000 అయితే చెప్తున్నారు. హౌస్ స్లైట్లీ నెగోషియేట్ చేస్తారు. పైకి అయితే వెళ్దాం. ఇంకా ఇక్కడ వచ్చేసరికి కార్ పార్కింగ్, బైక్స్ మంచిగా చేసుకోవచ్చు అండి. పార్కింగ్ ఏరియాలో హైలైట్ గా అయితే ఉంది. స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే మీకు ఇంటి లుక్ అయితే అదిరిపోతుంది. ఇంకా స్టెప్స్ కూడా చూడండి కన్వీనియంట్ గా ఉన్నాయి. ఇక్కడ కూడా మీకు గ్రానైట్ అయితే వేయించారు. ఇంకా చూడండి స్టెప్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా మీకు గ్లాస్ ఫ్రేమ్ అయితే ఉంది. ఇదంతా గ్రిల్. మరి గ్రిల్ పార్కింగ్ టైల్స్ చూడండి, మంచి కలర్ కాంబినేషన్ హైలైట్ గా అయితే ఉంది. స్పేస్ కూడా చూడండి ఎంత హైలైట్ గా అయితే ఉంది స్పేస్ అయితే. ఇంకా ఇక్కడ నుంచి చూస్తే పైన కూడా మీకు LED లైట్స్ అన్నమాట, కలర్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి వాల్ టైల్స్. మంచి స్టోన్ వర్క్ లో మీకు ఇచ్చారండి. స్టోన్ డిజైన్ చాలా బాగుంది. ఇంటికి బాగా మంచిగా అందంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ అండి. టేక్ తో చేయించిన డోర్ చూడండి. ఇక్కడ డిజైన్ కానీ హైలైట్ గా అయితే ఉంది. ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ లాక్ కూడా మీకు మంచి క్వాలిటీగా అయితే ఉంది. లాక్స్ కూడా, హ్యాండిల్ కూడా, విడ్త్ కూడా చాలా ఉందండి. మందం అయితే టేక్ తో చేయించారు. గ్రిల్ కూడా మొత్తం మీకు మంచి సేఫ్టీగా అయితే ఉంది హౌస్. ఇక్కడ సరౌండింగ్ మొత్తం చూస్తే మీకు సెయింట్ అండ్ స్కూల్ ఆపోజిట్ జయలక్ష్మి విల్లాస్ అండి. అక్కడ దాని పక్కనే అండి, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. ఇక్కడ మీకు ఫ్రంట్ సైడ్ అయితే 33 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉంది. ఎలక్ట్రిసిటీ, వాటర్ అంతా రెడీగా అయితే అయిపోయిందండి. ఆల్రెడీ రెడీ టు మూవ్ హౌస్ వచ్చేసరికి పక్కా 100% ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఇక్కడ లివింగ్ ఏరియా అండి ఇది. చూడండి ఇక్కడ కూడా మంచి కన్వీనియంట్ గా బాగా స్పేస్ ఇవ్వడం జరిగింది లివింగ్ ఏరియాలో. పైన కూడా చూడొచ్చు చిన్నగా ఈ విధంగా సెట్ చేశారు. హైలైట్ గా అయితే ఉంది. ఎంట్రన్స్ లో మంచిగా సిట్టింగ్ కూర్చోనికి కూడా లివింగ్ ఏరియాలో అనుకూలంగా అయితే ఉంది. ఒకసారి అయితే విజిట్ చేయండి. పక్కనే ఇంకా ఇక్కడ కిచెన్ ఉంది, పూజా రూమ్ రెండు అయితే ఉన్నాయి. ఇందులో మీకు ఇంటీరియర్ మంచి క్వాలిటీగా చేయించారు. టైల్స్ కూడా చూడండి చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఇక్కడ కలర్ కాంబినేషన్ కూడా చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంది. ఇంకా మొత్తం ఇదంతా ఇంటీరియర్ అండి. టోటల్ అంతా ఇంటీరియర్ కొత్తదండి హౌస్. ఎవరైతే జాయిన్ కాలేదు, జాయిన్ అయితే మీరే ఫస్ట్ అన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మాడ్యులర్ కిచెన్ చూడండి బాగా మంచిగా అయితే పెట్టుకోవచ్చు. స్పేస్ కూడా మీకు కన్వీనియంట్ ఉంది. కిచెన్ లో స్పేస్ అయితే చాలా ఉంది. విండోస్ కూడా ఇచ్చారు. టేక్ తో చేయించిన డోర్ అండి ఇది కూడా. పూజా రూమ్ కి సంబంధించి డోర్ కూడా చేయించారు.
ఇక్కడ కలశము, అసలు డిజైన్ కూడా బాగా మంచిగా అయితే ఉంది. ఇంకా పూజా రూమ్ చూడండి ఒకసారి. ఇది కూడా డోర్ టేక్ తో చేయించారు, అదైతే మీరు గుర్తు పెట్టుకోండి. ప్రతిదీ క్వాలిటీగా మెయింటైన్ చేశారు. స్పేస్ కూడా బాగుంది, మంచిగా పూజ అనేది చేసుకోవచ్చు. ఓకే, టైల్స్ కూడా చూడండి వైట్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. ఇంకా అక్కడ కూడా ఇంటీరియర్ చేయించారు. మీకు దేవుని ఫోటోలు, దేవుని పెట్టుకోవడానికి మంచిగా పూజా సామాగ్రి కింద పెట్టుకోవడానికి ర్యాక్స్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తం రెడీ టు మూవ్ అండి. క్వాలిటీ అయితే A1 ఉన్నాయి. ఇంకా లివింగ్ ఏరియాలో చూసారు కదా, పక్కన కిచెన్, పూజా రూమ్ అంత స్టార్టింగ్ లోనే ఉంటది. ఇక్కడ హాల్ అండి. హాల్ చూడండి ఎంత స్పేస్ ఉంది. స్పేస్ చూడండి చాలా అయితే ఉందన్నమాట. చాలా మంచిగా అయితే ఉంటది. సోఫా సెట్స్ కూడా మంచిగా చేసుకోవచ్చు. ఇంకా ఇంటీరియర్ కూడా వేయించారు. వాల్ సెపరేటర్ ఉంది. ఇక్కడ కూడా చూడండి పిఓపి ఇంటీరియర్ ఎక్సలెంట్ గా అయితే ఉంది. చూడండి ఇక్కడ మంచిగా ఫినిషింగ్ అయితే ఉంది. ఇంటీరియర్ కూడా మంచి ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ లైటింగ్ అంతా సెట్ చేశారు. వైరింగ్ కూడా మంచి క్వాలిటీవే యూజ్ చేశారండి. ఇక్కడ వాల్ సపరేటర్ కూడా మీకు ఎక్సలెంట్ డిజైన్ అండి. ఇదంతా గ్లాస్ ఫ్రేమ్ అన్నమాట. చాలా బాగుంది. కింద కూడా మీకు ఇంటీరియర్ ఇక్కడ కూడా ఏర్పాటు అయితే చేశారు. మీకు స్టోరేజ్ అయితే మంచిగా ఇచ్చారు. వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఇవ్వడం జరిగింది. ఇంకా ఇక్కడ కూడా వాల్ సపరేటర్ ఇచ్చారు కదా. ఇక్కడ స్పేస్ చూడండి. ఇక్కడ కూడా మీకు డోర్ అయితే ఉంటది. ఇవి కూడా మీకు టేక్ డోర్ అండి. ఇది కూడా టేక్ డోరే. 2 డోర్స్ ఇచ్చారు. చాలా క్వాలిటీ ఉన్నాయండి. వెయిట్ కూడా చాలా ఉంది. చూడండి డోర్ కి డిజైన్ అయితే ఈ విధంగా ఉంది. ఇది వచ్చేసి ఈస్ట్ డోర్ అండి. మనం ఎంట్రన్స్ అనేది సౌత్, ఇది వచ్చేసి ఈస్ట్ అన్నమాట. సౌత్ అండ్ ఈస్ట్. సార్ అయితే విజిట్ చేయండి తప్పకుండా. హౌస్ అయితే మీకు నచ్చుతుంది. ఇక్కడ ఒక బెడ్రూమ్ అయితే ఉంది. ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. అక్కడ కూడా మీకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటది. 2 బెడ్రూమ్స్ ఉన్నాయి పైన. చూడండి ఇక్కడ నుంచి చూస్తే మీకు పిఓపి చాలా అంటే చాలా బాగున్నాయి. మంచిగా చేయించారండి. క్వాలిటీ మెయింటెనెన్స్ సార్ వాళ్ళవి. ఇంకా ఇంటీరియర్ చూడండి, కలర్ కాంబినేషన్ హైలైట్ ఉంది. ఓపెన్ డోర్స్ కాకుండా స్లైడర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడంతా మీకు సెల్ఫ్లే, లోపల వుడ్ ఏం కాదు, మొత్తం సెల్ఫ్లే. మీకు ఎక్కడే కానీ డ్యామేజ్ లేకుండా మంచిగా అయితే మెయింటైన్ చేశారు. మీకు మరి ఎటువంటి వర్క్స్ లేకుండా మొత్తం వీళ్ళే మెయింటైన్ చేసి ఫినిషింగ్ అయితే ఇచ్చేసారు. విండోస్ కి అయితే మీకు ఫ్రేమ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి నెట్ కూడా ఇచ్చారు. బ్యాక్ సైడ్ మరి గ్రిల్ కూడా ఉంది. ఓకే, గ్రిల్ కూడా ఉంది. మంచిగా అయితే ఉందండి. పైన కూడా మీకు స్టోరేజ్ ఇచ్చారు. అక్కడ కూడా ఇంటీరియర్ చేయించారు. ఇంకా వాష్రూమ్ అయితే ఒకసారి చూడండి. చూడండి వాష్రూమ్ లోకి వెళ్తే ఇంకా అక్కడే ఉంటారేమో, అంత బాగుంది. వెస్టర్న్ టాయిలెట్, టైల్స్ కలర్ కాంబినేషన్ హైలైట్ ఉన్నాయి. మొత్తం గ్రాండ్ ఉంది. చాలా బాగుందండి. షవర్ కూడా ఉంది. ఇంకా ట్యాప్స్ కూడా మీకు స్టీల్ అయితే వేయించారు. వాటర్ అయితే చాలా బాగున్నాయండి. ఒకసారి అయితే విజిట్ చేయండి. మీకైతే చాలా బాగా నచ్చుతుంది. పదే ఎందుకు చెప్తున్నా అంటే చాలా బాగా కట్టించారు అనమాట. క్వాలిటీ కన్స్ట్రక్షన్ A1 అయితే ఉంది. ఒకసారి అయితే ఈ బెడ్రూమ్ కూడా చూద్దాము. ఇంకా బెడ్రూమ్ సంబంధించి డోర్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. ఇవి కూడా మంచి క్వాలిటీగా ఉన్నాయండి. మీకు వెంటనే అసలు డ్యామేజ్ అంటూ ఏమీ కావు. ఇక్కడ నుంచి చూస్తే పిఓపి చూడండి, ఫాల్ సీలింగ్ అసలు A1 ఉంది. లవ్ సింబల్స్ ఇచ్చారు. ఇంకా సరౌండింగ్ 4 లైట్స్ కూడా ఇచ్చారు. ఇంకా జూమర్ అలా సెట్ చేసుకున్నారంటే హాల్లో బీభత్సంగా ఉంటుంది హౌస్. ఇంకా ఇక్కడ కూడా సేమ్ అన్నమాట. ఇవంతా గ్రానైట్. ఇంకా ఇక్కడ వచ్చేసరికి స్లైడర్స్ ఇచ్చారు. ఇంకా సేమ్ అక్కడ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ర్యాక్స్ కూడా ఏర్పాటు చేశారండి. స్టోరేజ్ కి మంచిగా ఇచ్చారు. చూడండి ఎంత బాగుంది. ఇక్కడ వచ్చేసరికి సెల్ఫ్లు కాదండి, ఇవి ఇంటీరియర్ చేపించారు అనమాట. ఇంకా పైన కూడా మీకు స్టోరేజ్ కి అయితే ఇచ్చారు. ఇంటీరియర్ అంతా పూర్తి కవర్ చేశారు. ఇంకా స్లైడర్స్ విషయానికి వచ్చేసరికి ఒకసారి చూడండి. ఇవి వచ్చేసి సెల్ఫ్లు అనమాట. సెల్ఫ్లు అయితే ఇచ్చారు. అసలు భలే ఉందండి. ఇది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. విండోస్ ఇంకా మీకు చెప్పాల్సిన పని లేదు. బ్యాక్ సైడ్ గ్రిల్ కూడా చేశారు. డ్రెస్సింగ్ టేబుల్, మిర్రర్ ఉంది. ఇంకా ఇక్కడ కాస్మెటిక్స్ పెట్టుకోవడానికి స్టోరేజ్ కూడా ఏర్పాటు చేశారు. చూడండి డ్రెస్సింగ్ టేబుల్. ఇంకా ఇక్కడ వాష్రూమ్ చూడండి. సేమ్ అక్కడ చూసారు కదా, ఆ బెడ్రూమ్ లో స్పేస్ అది ఇంకా ఎక్కువ ఉంది. ఇక్కడ కొంచెం చిన్నదైనా పెద్దదే అండి. వాష్రూమ్స్ అయితే ప్రతిదీ పెద్దదే. ఇంకా వెస్టర్న్ టాయిలెట్, షవర్ కూడా ఉంది. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉన్నాయి 2 బాత్రూమ్స్. ఇంకా పైన కూడా స్టోరేజ్ అయితే ఉంది. ఇంటీరియర్ కూడా చేయించారు. మీకు పని లేకుండా మొత్తం చేయించారండి. ఫ్యాన్స్ ఒకటి బిగించుకుంటే అయిపోతుంది, ఇంకేం లేదు. ఒకసారి అయితే తప్పకుండా విజిట్ చేయండి. స్పేస్ అయితే చాలా ఉంది. స్పేసియస్ గా అయితే హౌస్ అయితే కట్టించారు. మీరు బెడ్రూమ్స్ లో కానీ, హాల్లో కానీ, కిచెన్ లో కానీ ఎక్కడన్నా ఉండండి, మంచి స్పేస్ అయితే ఉంది. చిన్నగా మీకు వెంటిలేషన్ కోసం బాల్కనీ ఏరియా టైప్ లో చూసుకుంటూ వెళ్ళడానికి ఈ విధంగా అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ వాషింగ్ ఏరియా అండి చిన్నగా అయితే ఇచ్చారు. వాషింగ్ ఏరియా ఉంది. బృందావన్ గార్డెన్ అండి. ఈ హౌసెస్ పక్కనే మీకు ఈ హౌస్ అయితే ఉంది. అక్కడ వచ్చేసరికి జయలక్ష్మి విల్లాస్, బాలాజీ విల్లాస్ అవన్నమాట.
ఇంకా అక్కడ నుంచి మీరు జస్ట్ పక్కనే అండి ఈ రూట్ లో వచ్చేసారంటే ఈ హౌస్ కి అయితే రావచ్చు. ఓకే, ఇంకా హౌస్ చూసారు కదా, మీకైతే చాలా బాగా నచ్చింది అనుకుంటాను. తప్పకుండా అయితే విజిట్ చేయండి. ఇలాంటి మంచి హౌస్ అయితే తీసుకోండి, ఎందుకంటే క్వాలిటీగా కట్టించారు. ఓకే, అడ్రస్ వచ్చేసరికి అది ఇంకా కాంటాక్ట్ నెంబర్ అయితే కనిపిస్తుంది, కాల్ చేయండి. డైరెక్ట్ ఓనరే 3.5 సెంట్స్ లో అయితే కట్టించారు. లోను అంతా వస్తుందండి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ పక్కా అయితే తీసుకోవచ్చు. ఓకే, తప్పకుండా కాంటాక్ట్ చేయండి. ఇంకా వాటర్ కూడా మంచి సఫిషియెంట్ వాటర్ వస్తాయండి మీకు. బోరు సంపు అంతా ఉంది, కార్ పార్కింగ్ కూడా ఉంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మీకు 33 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉంది. ఇంకా అక్కడ పక్కన కూడా మీకు రోడ్ కనెక్టివిటీ కూడా ఉంది. ఫ్యూచర్ లో మీకు ఇక్కడ హౌసెస్ అన్ని ఉన్నాయంటే మంచిగా అయితే ఉంటది. ఇటు సైడ్ అంతా ఈ విధంగా అయితే ఉంది. ఒకసారి అయితే కాంటాక్ట్ చేసి తప్పకుండా విజిట్ చేయండి. అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.